టాలీవుడ్ కమెడియన్ అలీపై అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారని ఆరోపణలు తెరపైకి వచ్చాయి. తాజాగా సినీ నటుడు అలీకి నోటీసులు ఇచ్చారు అధికారులు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం ఎక్మామిడి పంచాయతీ పరిధిలో అలీ ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారని గ్రామ సెక్రటరీ శోభారాణి నోటీసులు జారీ చేశారు. అయితే వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం ఎక్మామిడి పంచాయతీ గ్రామ సెక్రటరీ శోభారాణి ఇచ్చిన నోటీసులపై అలీ తరపున లాయర్ ద్వారా సమాధానం చెప్పేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం. రైట్గా ఈ అలీకి ఇచ్చిన నోటీసులకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అలీకి నోటీసులు అందజేయడం ఇది రెండోసారి. ఈ నెల 5వ తేదీన సినీ నటుడు కమెడియన్ అలీకి నోటీసులు అందజేయడము, ఇప్పటి వరకు దానిపైన రిప్లై రాకపోవడంతో ఈ నెల 22వ తేదీన గ్రామ పంచాయతీ సెక్రటరీ రెండో నోటీసులు అందజేస్తూ త్వరలో దీనిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా సెక్రటరీ శోభారాణి ఈ నోటీసులు అందజేయడం జరిగింది. అలీ అందుబాటులో లేకపోవడంతో ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వారి వ్యక్తిగత సిబ్బందికి ఈ నోటీసులు జారీ చేసి దాంట్లో చాలా క్లియర్ గా సర్వే నెంబర్ 345 లో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ఈ భవనాలు ఎలాంటి అనుమతి లేకుండా మీరు ఎలా నిర్మాణాలను చేపడతారు, దీనిపై నోటీసులు అందజేసినా మీ నుంచి తగిన స్పందన రాలేదు, రెండో నోటీసులు అందజేస్తా ఉన్నాము, దీనికి రిప్లై రాకపోతే తదుపరి చట్టపరంగా దీనిపైన చర్యలకు ముందుకు వెళ్తామంటూ కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ శోభారాణి ఈ నోటీసుల మెన్షన్ చేసి ఆ నోటీసుని వారి సిబ్బందికి అందజేయడం జరిగింది. 22వ తేదీన మామిడి గ్రామ పంచాయతీ నవాబ్పేట మండలం సంబంధించి వికారాబాద్ జిల్లా తన పేరుతో కాపీ టు జిల్లా కలెక్టర్ కి, ఎంఆర్ఓకి, నవాబ్పేట అధికారికి, అభివృద్ధి అధికారికి, పంచాయతీ అధికారికి, వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారులందరూ కూడా కాపీ చేస్తూ సినీ నటుడు అలీ తన ఫామ్ హౌస్ లో నవాబ్పేట మండలంలోని ఏక్మామిడి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో తన ఫామ్ హౌస్ లో ఈ నిర్మాణాలు చేపడతా ఉన్నాడు. ఈ నిర్మాణాలకు ఇప్పటి వరకు గ్రామ పంచాయతీకి ఎలాంటి అనుమతి పెట్టుకోలేదు. అనుమతి పెట్టుకోకుండానే ఇల్లీగల్ గా ఈ కన్స్ట్రక్షన్స్ చేపడతా ఉన్నాడంటూ తమ దృష్టికి వచ్చింది. గతంలో నోటీసులు ఇచ్చినా దానికి స్పందించలేదు. రెండోసారి నోటీసులు ఈ రోజు 22వ తేదీన అందించాము. ఇప్పటి వరకు వారికి రిప్లై లేదు. చట్టపరంగా గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఈ భవనాలని కట్టడం విషయంపై మాత్రం రెవెన్యూ శాఖ సీరియస్ గానే పరిగణలోకి తీసుకుంటుంది. రెండో నోటీస్ కి కూడా అలీ రిప్లై ఇవ్వకపోయినా, సరైనటువంటి సమాధానం ఇవ్వకపోతే మూడోసారి డెఫినెట్ గా గ్రామ పంచాయతీ అధికారులు నేరుగా బుల్డోజర్లని అలీ ఫామ్ హౌస్ లో దింపి అలీ కడుతున్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రాలా లాంటి వ్యవస్థల్ని ఇంకా పటిష్టపరచాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా అనుమతులు లేకుండా భవనాలు నిర్మాణం చేపడితే ఊరుకునేదే లేదు. అది సినిమా ఇండస్ట్రీ వాళ్ళైనా, పొలిటికల్ అయినా, సాధారణ వ్యక్తులైనా, బడా నేతలైనా, వ్యాపారవేత్తలైనా ఎవరు కూడా అనుమతి లేకుండా ఈ భవనాలని నిర్మించకూడదు అంటూ కూడా హైడ్రాని పటిష్టపరుస్తూ హైడ్రాని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు సినీ నటుడు అలీ నవాబ్పేట మండలం ఏకమామిడి గ్రామ పంచాయతీ పరిధిలో తనకున్నటువంటి ఫామ్ హౌస్ లో చాలా రోజులుగా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేపడతా ఉన్నాడు. అక్కడి నుంచి తమకు ఆ వీడియోలు, ఫోటోలు అందాయి. కనీసం ఎలాంటి పర్మిషన్ లేకుండా, అప్లికేషన్ లేకుండా ఈ ఇంటి నిర్మాణాలు చేపట్టడం ఇల్లీగల్ పరిధిలోకి వస్తుంది కాబట్టి సినీ నటుడు అలీపై తొందరలో చర్యలు తీసుకుంటామన్న ఉద్దేశంతో ఈ నోటీసులు అందజేశారు. సెక్రటరీ శోభారాణి, గ్రామ పంచాయతీ సెక్రటరీ నేరుగా 22వ తేదీన ఫామ్ హౌస్ కి వెళ్లి ఎక్కడెక్కడ ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేపడతా ఉన్నారో అన్ని వైపులు కూడా పరిశీలించి ఎన్ని అంతస్తులు, ఎంత వెడల్పుతో నిర్మిస్తున్నారనే ఒక పూర్తి నివేదిక కూడా తయారు చేసి దీనిపైన ప్రభుత్వానికి కూడా తనకు నివేదిక అందించనుంది. అంతకు ముందు మొదటి నోటీసు అందించినటువంటి డేట్ తో సహా ఆ నోటీస్ కాపీని ఇప్పటికే ఉన్నత అధికారులకు చేరవేసేది. రెండో నోటీసు 22వ తేదీన అందజేశారు. వారంలోపు సినీ నటుడు అలీ దీనిపైన వివరణ ఇవ్వకపోతే మూడోసారి ఈ నిర్మాణాలని కూల్చివేయాల్సి వస్తుంది, బుల్డోజర్లని మీ ఫామ్ హౌస్ లో దింపాల్సి ఉంటుందనే ఒక విషయాన్ని కూడా తను పంచాయతీ సెక్రటరీ శోభారాణి ఈ విషయాన్ని లెటర్ లో మెన్షన్ చేసింది. ఓవరాల్ గా కూడా అలీకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది. తను ఇచ్చినటువంటి నోటీస్ లో కూడా చాలా క్లియర్ గా గ్రామ పంచాయతీ వేక్మామిడి
రెవెన్యూ పరిధిలోని భూ సర్వే నెంబర్ 345 లో అక్రమ నిర్మాణం చేపడుతుందని సర్వే నెంబర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వకుండా నిర్మాణం చేపట్టారు. గ్రామ పంచాయతీ చట్టం 2018 ప్రకారంగా నేరం పరిగణలోకి వస్తుంది. ఇటు నిర్మాణము సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాన్ని గ్రామ పంచాయతీ నీకు సమర్పించమని తమరికి 5వ తేదీ నాడు మొదట నోటీసు ఇవ్వడం జరిగింది. అయినా కూడా తమరు ఆ అక్రమ నిర్మాణాలకు సంబంధించి ధృవీకరణ పత్రాలను గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఇవ్వలేదు. ఇప్పటికైనా ఈ నిర్మాణాలను సంబంధించిన పత్రాలను గ్రామ పంచాయతీ కార్యాలయానికి 3 రోజుల్లోపు సమర్పించి సంబంధించిన అనుమతులు పొందవలసిందిగా కోరుతూ అప్పటి వరకు ఈ పనులని పూర్తి స్థాయిలో ఆపాలి, లేనిచో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము. గ్రామ పంచాయతీ చట్టం ప్రకారంగా 2018 ప్రకారంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా పంచాయతీ సెక్రటరీ జీపీ ఏక్ మామిడి మండల్ నవాబ్పేట డిస్టిక్ వికారాబాద్ అంటూ కూడా ఈ నోటీసు ఆలీకి అందజేస్తూ దాంట్లో రిసిప్ట్ నెంబర్ ని కూడా మెన్షన్ చేసి మీరు ఇప్పటి వరకు అనుమతి పెట్టుకోలేదు, అనుమతికి అప్లికేషన్ పెట్టుకోండి, అనుమతులు ఉంటేనే అక్కడ నిర్మాణాలు చేపట్టి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం 2018 గ్రామ పంచాయతీ చట్టం ప్రకారంగా నేరం పరిగణలోకి వస్తుందంటూ కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ శోభారాణి ఇచ్చినటువంటి నోటీసు మనకు ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడుతోంది. దాంట్లో తేదీని మెన్షన్ చేసి గ్రామ పంచాయతీ కార్యాలయం పేరుని మెన్షన్ చేసి తన స్టాంప్ తో కూడినటువంటి ఒక సంతకాన్ని కూడా తను దాంట్లో మెన్షన్ చేసి కాపీ టు పంచాయతీ అధికారి గ్రామ మండల నియోజకవర్గ సంబంధించిన నవాబ్పేట్ కి సంబంధించిన అధికారులకు, పరిషత్ అభివృద్ధి అధికారి ఎండిఓ అధికారికి, నవాబ్పేట్ పంచాయతీ అధికారికి, ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య రెవెన్యూ మున్సిపల్ అధికారులందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ 2 సార్లు నోటీసులు ఇచ్చినా ఆలీ స్పందించట్లేదు. 3 రోజుల్లోపు స్పందించకపోతే దీనిపై కూల్చివేత విధంగా 2018 గ్రామ పంచాయతీ చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనే దానిపై కూడా దాంట్లో మెన్షన్ చేసి ఈ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తుంది.